గాయ్స్ వీడియో అయితే చూసారు కదా. ఈ టైప్లో సీజీ చేయాలంటే మనం బ్లెండర్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టు బ్లెండర్ యాడ్ ఆన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టు బ్లెండర్ యాడ్ ఆన్లో కొంచెం షేక్ అవుతుంది మన మెష్ అనేది. అలా కాకుండా మనం ఈ రోజు అయితేనే ఈ వీడియోలో ఒక యాడ్ ఆన్ గురించి అయితే చెప్తాను. అది యూజ్ చేసి మనం ఈ సీజీ వర్క్ అనేది సింపుల్గా చేయొచ్చు, చిన్న చిన్న సీజీ వర్క్లు అనేవి. ఇప్పుడైతే వాటి గురించి అయితే చెప్తాను ఈ వీడియోలోని. నేనైతే బ్లెండర్ 4.2 లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం గూగుల్లో పోదాం. ఫస్ట్ అయితే మనం ఎఫ్స్పై అని క్లిక్ చేసి జస్ట్ ఎంటర్ కూడా వస్తే ఫస్ట్ ఉండే వెబ్సైటే మనది ఫిజిల్ వెబ్సైట్. ఇలా కిందకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. జస్ట్ అంతే. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇంకా చేయను. మీరైతే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద అఫీషియల్ ఎఫ్స్పై ఇంపోర్ట్ యాడ్ ఆన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో కింద 3 రిలీజెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఇందులో నేను డౌన్లోడ్ చేసింది అయితే వెర్షన్ 1.0.2. ఇదైతే వర్క్ అవుతుంది నాకు 4.2లోనే. దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ కింద చూసారు కదా, ఎఫ్స్పై బ్లెండర్ 1.0.2 జిప్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో యాడ్ ఆన్ అయితే డౌన్లోడ్ చేయాలి మనం, ఫేస్ బిల్డర్ అని చెప్పి. దీన్ని వచ్చేసి జియో ట్రాకర్ ఫర్ బ్లెండర్ డౌన్లోడ్. జియో ట్రాకర్ బ్లెండర్ డౌన్లోడ్. దీని తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ కీ టూల్ ఫేస్ బిల్డర్ ఫర్ బ్లెండర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టే మనకి డైరెక్ట్ డౌన్లోడ్ అని చూస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇవన్నీ ఈ 3 డౌన్లోడ్ అయిన తర్వాత మనం బ్లెండర్లోకి వెళ్దాం. బ్లెండర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి నార్మల్గా అయితే ఇక్కడ ఉంటుంది ఇన్స్టాల్ అని గట్టనే, ఇన్స్టాల్ సెర్చ్ బటన్. ఇది మనది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేయవలసింది ఏంటంటే ఎఫ్స్పై బ్లెండర్ 1.0.2 వెతకండి. అందులో ఉంటుంది మనం డౌన్లోడ్స్లో డైరెక్ట్ సెర్చ్ కొడదాం. ఎఫ్స్పై ఇదనమాట. చూడండి వచ్చింది ఎఫ్స్పై బ్లెండర్ 1.0.2 జిప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ కొడితే మనకి అందులోకి వస్తుంది అనమాట. అప్పుడు ఇందులోకి వచ్చేప్పుడు యాడ్ ఆన్లో మనం అక్కడ సెర్చ్ చేస్తే ఏమని ఎఫ్స్పై అని చేస్తే ఇంపోర్ట్ ఎఫ్స్పై ప్రాజెక్ట్. నేను ఆల్రెడీ అది టిక్ మార్క్ కొట్టేసి సేవ్ ప్రిఫరెన్స్ అనేది సేవ్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ టిక్ మార్క్ ఉంది. మీకు లేకపోతే ఉంటే ఇన్స్టాల్ చేసినట్టు ఇప్పుడు ఇందాక చేసినట్టుగా ఇన్స్టాల్ చేసి ఇందులో టైప్ చేసి టిక్ మార్క్ కూడా వస్తే మనకి అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, నెక్స్ట్ మళ్ళీ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్లోకి వెళ్ళి తర్వాత ఇప్పుడు కీన్ టూల్స్ డౌన్లోడ్ చేసాం కదా, నెక్స్ట్ తర్వాత కీన్ టూల్స్ అని చూద్దాం. కీన్ టూల్ 2024 1.0 అని ఉంటుంది చూడండి. ఇంకా ఇక్కడ వచ్చింది 2024 1.0 ఫర్ బ్లెండర్ జిప్ అని ఉంది కదా. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. దీన్ని కూడా ఇన్స్టాల్ కూడా వేసి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ కూడా వేసాను ఇవన్నీ, మళ్ళీ ఇన్స్టాల్ కొట్టకూడదు. ఇన్స్టాల్ కూడా వేసి మళ్ళీ ఇన్స్టాల్ ఫ్రమ్ డిస్క్ మీద క్లిక్ చేసి ఇంటూ కూడా వేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ కీన్ టూల్స్
ఈ టూల్స్ ఫేస్ బిల్డర్ అని వచ్చేస్తుంది స్ట్రింగ్ 1.0 ఫర్ బ్లెండర్ అని ఇంకా నాది అనేబుల్లో ఉంది. మీరు టిక్ మార్క్ కొట్టి ఒకసారి ఇందులో చూడండి. ఇందులో నాకు ఇక్కడ వెర్షన్ 204 బిల్ట్ మార్చ్ 2024 ఇది ఎలా వచ్చింది కదా. ది కోర్ లైబ్రరీ హ్యాస్ బీన్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఇది నేను కోర్ లైబ్రరీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి నాకు ఇలా చూపుతుంది. మీకైతే ఇక్కడ ఎర్రర్ చూపుతుంది. ఒకవేళ మీరు ఇది కోర్ లైబ్రరీ అనేది కన్ఫామ్గా డౌన్లోడ్ చేసి అయితే ఉండాలి. అది కూడా ఎలా చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఎర్రర్ చూపించినట్లయితే మీకు ఆ లైబ్రరీ అనేది సింపుల్గా ఏం లేదు, డౌన్లోడ్ చేసేయడమే. కీన్ టూల్ కోర్ లైబ్రరీ అని వచ్చింది కదా. డౌన్లోడ్ కీన్ టూల్ కోర్ లైబ్రరీ క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ కీన్ టూల్ కోర్ లైబ్రరీ విండోస్ మ్యాక్ లినక్స్. మనకి విండోస్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోద్ది. అంతే. ఇంకా ఇదైతే దానికోసం అయితే చెప్తాను నేను. ఇక్కడ మీకు ఎర్రర్ చూస్తే ఇక్కడ వెర్షన్ చూస్తే అది డౌన్లోడ్ చేసి మీకు కింద ఆప్షన్ ఉంటాయి. ఐ హ్యావ్ డౌన్లోడెడ్ అని గట్రా దాని వల్ల క్లిక్ చేసి ముందు ఏ టైప్లో అయితే చేసామో ఆ టైప్లో మళ్ళీ ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇలా చేసి కీన్ టూల్ కోర్ లైబ్రరీ కదా, కీన్ టూల్ కోర్ లైబ్రరీ నేనైతే ఆల్రెడీ చేశాను కాబట్టి చూపించేసింది. ఇన్స్టాల్ కొట్టి మళ్ళీ ఇక్కడ చేసేయడమే అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడతో అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే మనం సెట్ చేసేసాం వాటికి. ఇప్పుడు అసలైన అప్లికేషన్ వచ్చేసి ఇప్పుడు మనం మన ఫైల్స్లోకి వెళ్ళాలా. ఫైల్స్లో డౌన్లోడ్స్ మనం అయితే నార్మల్గా అయితే డౌన్లోడ్స్లోకి పోద్ది. నేనైతే అన్నీ అన్జిప్ చేసాను కాబట్టి ఇలా ఉన్నాయి మీకు చూస్తాను. ఇప్పుడు మనం అన్జిప్ చేయవలసింది ఫస్ట్ డౌన్లోడ్ చేసాం కదా. ఇంకా ఇది 1.0.2 అయితే అందులో యాడ్ చేస్తాం. డైరెక్ట్ అన్జిప్ చేయకుండానే యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఎఫ్స్పై 1.0.3 అయ్యే 32 విన్ అని ఉంది కదా, దాన్ని అన్జిప్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి విండ్రార్లో ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ కూడా అయితే ఇలా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకా చూసారా. దీన్ని మనం అన్జిప్ చేస్తే ఇంకో ఎఫ్స్పై 1.0.3 వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకో అప్లికేషన్ అయితే ఉన్నది. ఈ అప్లికేషన్ మనం రైట్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని అడుగుతుంది. ఇన్స్టాల్ కొట్టడమే అంతే. ఇదైతే వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలాగా ఇమేజ్ డ్రాగ్, నేనైతే ఇమేజ్ సీక్వెన్స్తో చేశాను. వీడియో సీక్వెన్స్తో కూడా చేయొచ్చు. వీడియో సీక్వెన్స్తో చేస్తే కొంచెం ఈ యాడమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ జియో ట్రాకర్ అని, ఫేస్ బిల్డర్ అని ఇవైతే యాడ్ అయ్యి కొంచెం ఆ కెమెరా ట్రాకింగ్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. నార్మల్గా అయితే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టు బ్లెండర్ యాడమ్ యూసేజ్ కూడా చేయొచ్చు, కానీ కొంచెం మెష్ అనేది కొంచెం షేక్ అవుతుంది. నేను చేసి చూశాను చాలాసార్లు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి బ్లెండర్లో మోషన్ ట్రాకింగ్ అని కూడా ఉంటుంది. ఆ మోషన్ ట్రాకింగ్ కూడా నాకు పెద్దగా వర్క్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ నేను ఈ ఎఫ్స్పైని యూజ్ చేసి మనం ఎలాగా సీజీ వీడియోస్ క్రియేట్ చేయాలో చెప్తాను. ఇమేజ్ సీక్వెన్స్తో కూడా చేయొచ్చు, వీడియో సీక్వెన్స్తో కూడా చేయొచ్చు. ఆ రెండు వీడియోలో అయితే నేను ముందు చేసి చెప్తాను. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.